ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఆదివారం లచ్చించారు కాస్తున్నానండి. దీని పేరు అసలు పేరు లచ్చించారే, లక్ష్మీ పులుసు. అయితే లచ్చించారు కుండ పెట్టాలి, అప్పుడు 10 రోజులకి తయారవుతుంది. వెంటనే తయారవ్వేది కాదు కదా. మరి ఇది పూర్వం ఇలా చేసేవారు చక్కగా. మరి వారం 10 రోజులు ఊరిన తర్వాత మరి అప్పుడు కాసుకోవాలి, అప్పుడు లచ్చించారు అనేది తయారవుతుంది అన్నమాట. చక్కగా మరి నేను లచ్చించారు తయారు చేసే విధానం కానీ మరి ఎన్నాళ్ళకి ఊరుతుందని కానీ అన్నీ చెప్పడం జరిగింది. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి మంచి మంచి ఐటమ్ పెద్ద పెద్ద రేటుల్లో కొనుక్కోగలం, ఇప్పుడు స్పాట్లో ఇప్పుడే. కానీ లచ్చించారు కావాలని అడిగితే ఇలా న్యాచురల్గా పూర్వం తయారు చేసినట్టుగా చేసి అమ్మేవారు ఉన్నారా చెప్పండి? ఒకవేళ కృత్రిమంగా తయారు చేసి అమ్ముతారంటే నమ్ముతాను. ఎందుకంటే చాలా రకాలుగా చేసి చాలా రకాల వంటలు చాలా మనకి ఇక్కడ సాధ్యం కానీ కూడా ఎక్కడో పరదేశాల్లో కూడా ఇక్కడ చేయగల శక్తి గల తెలివి గల వాళ్ళు ఉన్నారు కదండి. మరి అలానే ఇది కూడా కృత్రిమంగా చేయొచ్చు, కానీ దీంట్లో పోషకాలు కానీ ఈ రుచి కానీ రాదండి. ఇది మరిగేటప్పుడు వచ్చిన స్మెల్కి కడుపు నిండిపోతుంది తెలుసా. మరి అంటే నేను చేసేదాను కదా చెప్పేద్దామని కాదు సుమండి. పూర్వం ఇలా చేసుకునేవారు, ఒక కుండ రెడీ చేసుకుంటారనమాట. ఆ విధానం అంతా నేను వీడియోలు పెట్టాను. రెడీ చేసుకుని ప్రాసెస్ అనేది మొదలవుతుంది. బియ్యం కడిగిన నీళ్ళు వేయాలి, గంజి వేయాలి, అన్నం వచ్చిన తర్వాత వచ్చే గంజి వేయాలి చల్లారి పెట్టి. అలాగా 2 పూట్ల ఉదయం సాయంకాలం వేయాలి. వేయకపోతే పొత్తు ఆవిడ ఉపవాసం పెట్టినట్టు అనేవారు అనమాట. పొత్తు పెట్టినట్టు అనేవారు. పొత్తు అంటే మీకు పూర్వ భాష తెలియదు కాబట్టి మరి ఉపవాసం పెట్టినట్టు అని 2 పూట్ల మనం భోజనం ఎలా చేస్తామో అలాగా బియ్యం కడిగిన నీళ్ళు కడుగు అంటారన్నమాట. అన్నం వచ్చిన గింజ వేసి అలాగా మళ్ళా రేపు పొద్దుట పై నీళ్ళు తెచ్చేసి మళ్ళా కడిగిన నెయ్యి వేస్తూ ఉండాలన్నమాట. ఆ పై నీళ్ళు కూడా బియ్యంలోకే తేర్చాలి. దీనికి ఒక లైన్గా ఒక ప్రాసెస్ అనేది చాలా చక్కగా జరగాలన్నమాట. ఎలా చేసేది అలా చేయకపోతే మళ్ళాసన వస్తుంది అనేవారు. అంటే వాసన బాగోదు, మారిపోతుంది అని. కానీ లచ్చించారులో చాలా గొప్ప పోషకాలు ఉంటాయండి, చాలా మంచిది. ఎలాంటి వాళ్ళకైనా కూడా గొప్ప శక్తిని ఇస్తుంది అన్నమాట. మరి కూరాటకుండా అంటే కూర ఏమీ లేదు అంటే లచ్చించారు పెట్టేసుకుందాం, 4 రోజులు అయింది కదా కమ్మగా ఉంటుంది అని పెట్టేసుకునేవారు. అదే రోజు కూర అంటే వారం 10 రోజులకి బాగా పులుస్తుంది. పులిస్తే దీని ఒక్క రుచి చాలా బాగుంటుందన్నమాట. ఒక 4-5 రోజులకి అయితే అంతగా పులదన్నమాట. ఒక్కొక్కరి చేతిని పులుసు పద్ధసమండి. మరి పూర్వం అయితే 10 మంది 12 మంది 8 మంది ఉండేవారు ఇంట్లో. ఉంటారు కాబట్టి ఎక్కువ అన్నం వండుతాం కాబట్టి బియ్యం కడిగిన నీళ్ళైనా అన్నం వచ్చిన గింజైనా ఎక్కువ వచ్చేది. చక్కగా కుండలో పోసుకునేవారు. ఎవరన్నా అడిగారనుకోండి ఇలా కాసేసి లచ్చించారు కాసారా అమ్మ కొంత ఎయిరా అని అడిగేవారు. ఈ వాసన ఎంతో దూరం వచ్చేస్తుంది, లచ్చించారు పెడుతున్నారు ఎవరో ఈరోజు అని చెప్పేస్తారన్నమాట. అంత మంచి స్మెల్. దీనికి కొత్తిమీర చాలా గొప్ప కాంబినేషన్ అండి. కరివేపాకు, టమాటాలు, మరేమో బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, వంకాయలు కూడా వేసుకోవచ్చు. 2 వంకాయలు లేదు అంటే పర్వాలేదు. ఇంకంతకన్నా వేసేస్తే మరి ఈ ఫ్లేవరు తప్పుకుని మరి వేసిన కూరగాయలు రుచే ఉంటుంది అన్నమాట. అందుకు కొన్ని మాత్రం వేయాలి, అన్ని రకాలు వేసేయకూడదు. మరి కరివేపాకు కొత్తిమీర బాగా దట్టంగా వేస్తానండి. అడిగిన వారికి ఇవ్వటం జరుగుతుంది. లచ్చించారు అంటే మరి మొహమాటం లేకుండా అడిగేస్తారు. ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యం. ఇది చేయటం అందరికీ రాదు, చేసిన వారిని అడిగితే వేస్తారని. ఇది కొచ్చు కానిది, ముందు మేను కొచ్చేమీ కాదు కదా. కానీ చేసే ప్రాసెస్ రెడీ మరి చెయ్యాలంటే దానికి ఆ ప్రక్రియ ప్రకారంగా జరిగితే లచ్చించారుకి రుచి, విలువ, గౌరవం అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఎంతో ఖరీదుతో కూర చేసుకున్నాం అనుకోండి, ఆ కూర ఏమని ఎవ్వరు అడగరండి. మనకు ప్రేమ కొలిది కొంచెం పెడదాం వాళ్ళకి కూడా అని పెడితే పెట్టొచ్చేమో తప్ప ఏమండి మీరు ఏదో మంచి కూర వండుకున్నారో కొంచెం కూర వేయండి అని అస్సలు అడగరండి. లచ్చించారు పెట్టారా నాకు కొంచెం వేయరా అని అడుగుతారు. చూసారా, ఇది లక్ష్మీ పులుసు అంటే లక్ష్మీదేవిలాగా కాపాడుతుంది మనల్ని అవసరానికి. ఇప్పుడు డబ్బులు ఉండాలండి, కూరగాయలు తెచ్చుకోవాలి అంటే వండుకోవాలంటే. ఆ డబ్బులు మన దగ్గర సర్దుబాటు లేదనుకో, అప్పుడు లచ్చించారు పెట్టేసుకుంటే లక్ష్మీదేవి కాపాడింది కదా మనల్ని. మరి ఈ లచ్చించారు పెట్టిన రోజు ఎంతో ఇష్టంగా తింటారన్నమాట. దీనికి కాంబినేషన్గా తెలగపిండి వండుకుంటారండి, నువ్వు పిండి వండుకుంటారు. తర్వాత నీసు తినేవారు నీసు కూర వండుకుంటారండి, చేప కూర వండుకుంటారు. చాలామంది చాలా రకాల కూరలు దీనికి కాంబినేషన్గా వండుకుంటారు. వండుకోకుండా ఒట్టి లచ్చించారుతో కడుపు నిండా తినేయచ్చండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మరిగిన తర్వాత మళ్ళీ చిక్కబడుతుంది అన్నమాట. ఇది మంచి బాగా ఊరిందండి.
ఎవరైనా సరే మీరు అన్నం వండుకునే వాళ్ళు లచ్చించారు పెట్టుకోవచ్చు అనేది నేను చెప్తాను. అది ఎలాగంటే చక్కగా బియ్యం కడుగుతారు కదా, అన్నం వండుకుంటారు, ప్రతి ఒక్కరు అన్నం వండుకుంటారు కదా, ఒక పూటైనా వండుకుంటారు, ఒక పూట తినేవాళ్ళైనా. అది మరి ఇదివరకు అయితే పూర్వం ఎక్కువ జనం కాబట్టి 2 పూటలు వండేవారు కాబట్టి పెద్ద కుండ పెట్టేవారు, వాళ్ళు లచ్చించారు వచ్చేది మరిగించేవారు, అందరికీ కాంతకాంత గిన్నె తెచ్చుకుంటే వేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఒక పూట వండుకున్నాం అనుకోండి, బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్ బయటకు వంచేయండి, రెండోసారి శుభ్రంగా బియ్యం కడుగుతాం కదా మరి నలిపేసి ఆ నీళ్ళు మాత్రం ఒక గిన్నెలో పోసుకోండి, కొండే అవసరం లేదు. కుండ అంటే కొంచెం మరి నియమనిష్టలు పాటించాలన్నమాట. చక్కగా గిన్నెలో పోస్తారు కదా, అన్నం మాత్రం వార్చాలండి, గంజి మాత్రం ఉండాలి. అన్నం వార్చారే అనుకోండి మీరు, గంజి వస్తుంది కదా, ఆ గంజి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు గిన్నెలో పోసారు కదా, అందులో పోసేయండి ఆ గంజి, మూత పెట్టేయండి. చక్కగా మర్నాడు మళ్ళా ఆ నీళ్ళు పైన తేరుకుంటాయి, నీళ్ళగా చిక్కగా అడుక్కి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళు బియ్యంలోకి తెచ్చేసి అవి కిందకు ఉంచేసి మళ్ళీ నీళ్ళు వేసి బియ్యం శుభ్రంగా కడిగి మళ్ళీ అందులోకి పొంచి మళ్ళీ అన్నం వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత అందులో వేయాలి. ఇలా మానకుండా రోజు వేస్తే ఒక వారం రోజుల నాటికి కొంచెం ఎక్కువ వస్తుంది, మంచి బాగా అందులో వచ్చే పోషకాలు అనేది పోరుతాయి అన్నమాట చక్కగా. అదే కనుక ఎక్కువ ఉన్నారండి జనం, మాకు ఎక్కువ వస్తుంది గంజే మరి అన్నప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఒక 5-6 రోజులకే ఊరుతుంది. మీరు వేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసేయండి, ఊరబెట్టుకుని లచ్చించారులో ఉప్పు ఎత్తి బాగా పులిసిపోయి ఊరిపోతుంది అన్నమాట. చాలా గొప్ప రుచి. ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకున్నారనుకో ఎప్పుడు ఇదే చేసుకుంటారు. మీరు ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కుని తినే ఐటెం కన్నా కోట్లు పెట్టి కొనుక్కున్నారాలేని ఐటెం అని నేను చెబుతాను. ఎందుకంటే ఇది మరి కుటుంబాన్ని కాపాడేసేదండి పూర్వం. అందుకే లచ్చించారకుండా ప్రతి ఒక్కరూ పెట్టుకునేవారు. సంక్రాంతి నెల మాత్రం పెట్టిన తర్వాత కుండ తీసేసి కడిగేసి మరి ఆరబెట్టేసి దాస్తారనమాట. పుట్టింటికి వెళ్ళింది లక్ష్మీదేవి అని చెబుతారు. పండగ అయిపోయాక మళ్ళీ మొదలుపెట్టి పెట్టుకుంటారు. సంవత్సరానికి ఒక నెల అంతా తీసేస్తారనమాట. సంక్రాంతికి పుట్టింటికి పంపిస్తారనమాట లక్ష్మీదేవిని. లేదమ్మా పుట్టింటికి వెళ్ళింది ఇంకా రాలేదు అంటారు. పండగ వెళ్ళిన తర్వాత పెట్టుకుంటారన్నమాట. అంటే నాకు తెలిసిన విధానం మీకు చెప్పాలన్నదే నా అభిలాష అండి. చూశారు కదా, నచ్చింది కదా. ఇది 4 వంతులు ఉంది కదా, 1 వంతన్నా మరుగుపోవాలి, 3 వంతులు మాత్రమే ఉండాలి. అప్పుడు దీనికి రావాల్సిన రుచి వస్తుంది. మరి మంచి స్మెల్ ఇది ఇలా మరుగుతుంది కదండి. కొత్తిమీర కట్ చేసి వేసేసాను, కరివేపాకు కూడా వేసేసానా, గుమ స్మెల్ వచ్చేస్తుంది. ఇది ఇలాగే చిన్న మంట మీద మరుగుతూ ఉంటుంది కదా, చుట్టుపక్కలందరికీ కూడా వాసన వచ్చేస్తుందండి. ఇది చాలామంది అడిగారండి లచ్చించారు, వాళ్ళందరికీ కూడా ఇవ్వటం కోసం నేను ఎక్కువ రెడీ చేశాను అన్నమాట. అంటే ఇప్పుడు బియ్యం తీసుకొస్తున్నారు మా వారు సద్దన్నం కోసం. ఆ రైస్ వండుతున్నాను, అందులో గంజి వస్తుంది. సద్దన్నంలో కొంచెం గంజి, లచ్చించారులో కొంచెం గంజి వేసి ఇలా ఊరబెడుతున్నాను అనమాట. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.